ఓం నమ అలాగే శివాయ. ఓం ఓం నమ శ్రీ శివాయ. మాత్రే నమః. మనమందరము చిన్నప్పటి నుండి మన పెద్దవాళ్ళు చెప్పారని వారు వెళుతున్నారు. అన్ని దేవాలయాలకు వెళుతున్నాము. అక్కడ గర్భగుడిలో ఉన్న ఈశ్వర లింగాన్ని లేక, అక్కడ ఉన్న దేవతా ప్రతిమను చూసి, మనసారా మ్రొక్కుకొని, మన కోరికలన్నీ కోరుకొని, ఇంటికి వచ్చి, ఈరోజు ఆలయంలోకి వెళ్ళి, నేను దేవుడిని దర్శనం చేసుకున్నాననుకొని, మన సంతృప్తి పడతాము. కానీ ఇక్కడ వేదాంత విషయాన్ని గ్రహించాలి. అది ఏమిటంటే దేవాలయం అంటే మట్టితో కట్టిన ఒక భవనం. అందులో గర్భగుడిలో అంటే అంతరంలో ఈశ్వరుడు అతని దర్శనం. దేవాలయం ఒక దేహం. నిజానికి పరిపూర్ణమైన, సుందరమైన ఆలయం అంటే మానవ శరీరమే. ఇక్కడ తత్ ఆత్మ ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ విషయాలు, అంతరంగ వృత్తులు, అంతఃకరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది. దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమాత్మ. జీవాత్మ పరమాత్మ కంటే వేరన్న అజ్ఞానమే. నిర్మాల్యం. నేనే అతనిని పూజించాలి అని అఘమాలు ఘోషిస్తాయి. మా అఘమాలంటే ఆగమాలు ఏంటమ్మా? మా ఆగమాలు ఆగమ శాస్త్రం అదే అండి ఆగమం ఆగమాలంటే ఏంటి ఆగమాలు స్వామి? అంటే అదే ఏంటి శాస్త్రం అంటున్నా స్వామి? అదే శాస్త్రం ఆగమ శాస్త్రం ఉంది. ఆహా! ఆగమం శాస్త్రాలమ్మా, శాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు సరే శాస్త్రం. అమ్మ. హ్మ్. ఘోషిస్తాయి. దేవాలయము ఒక దేహం లాంటిది. శిఖరము శిరస్సు, గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం, ప్రాకారపు గోడలు కాళ్ళు, గోపురము పాదాలు, ధ్వజస్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవాలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నాము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము. భగవంతుడు లేకుండా మానవుడు లేడు. మానవుడు జీవించలేడని, శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని, అందుకనే భగవన్మూర్తిని ఒక చాట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్ సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు, ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం, అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం, ఫిజికల్ బాడీ. మానసిక శరీరం, సైకిక్ బాడీ. తైజసిక శరీరాలను సూపర్ కాన్షియస్ బాడీ ప్రతిబింబించే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కుక్కి ఆ, లింక్ అని విద్యుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వేద కాలాల్లో దేవాలయాలు లేవని, విగ్రహారాధన పద్ధతి, దేవాలయ నిర్మాణము వేదకాలపు చివరి దశలో రామాయణ మహాభారత కాలాల్లో ఆరంభమైందని, వేదకాలపు వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం. దేహమే దేవాలయం. శరీరం శీర్ శీ- శీర్యతే ఇది శరీరః అని ఉత్యత్వి అర్థం. శీర్యతే అంటే శీర్ణమైపోయేది, జీర్ణమైపోయేది, శిథిలమైపోయేది అని అర్థం. జీర్ణించిపోవటం, శిథిలమైపోవటం దీని లక్షణం. ముసలితనంలో కావాలని మనం మందులు మాకులు మృంగనక్కర్లేదు. అమృత భాండంలో పెట్టినా సరే ఈ శరీరం శిథిలమైపోయేదే, నశించిపోయేదే. అందుకే శరీరం అన్నారు. దేహం, దేహమని ఎందుకన్నారు? దహ్యతే ఇది దేహః అని ఉత్పత్తి అనే అర్థం. దహింపబడేది గనక దీనిని దేహం అన్నారు. చచ్చిన తరువాత కట్టెలలో కాలుస్తారు కనుక దహింపబడేది అన్నారా? మరి కొందరి దేహాలను కట్టెలతో కాల్చరు కదా, అవి దహింపబడవు కదా, మరి వాటిని దేహాలు అని అనరా? చనిపోయిన తర్వాత దహింపబడటం కాదు, జీవించి ఉన్నప్పుడే తాపత్రయాలను అగ్ని చేత నిరంతరం దహింపబడుతూ ఉండేదే ఈ దేహం. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలే తాపత్రయం. దేవాలయం, దేహాన్ని దేవాలయం అని వేదాలు, ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఎందుకు అంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అనేది ఉపనిషత్ వాక్యం. ఈ దేహం ఎలాంటి దేవాలయము? ఇది ఒక చోట ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు. ఇది చరదేవాలయం, కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు.
అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్ఠిస్తారు. కానీ ఈ శరీరం అనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి హృదయం అనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్ఠితుడై కూర్చున్నాడు. బయట గుడికి ఈ గుడికి అదే తేడా. ఇక్కడ భగవంతుడు స్వయంభూ అన్నమాట. మరి ఏ దేవాలయం ముఖ్యమైనది, ఏ దేవుని పూజ గొప్పది ఆలోచించుకోవాలి. దేహమే దేవాలయము. దేహమే దేవాలయం అవును. నీ దేహమే పంచభూతాలతో నిర్మితమైన నీ శరీరమే దేవాలయం. ఈ శరీరానికి, మనస్సుకి, బుద్ధికి, ప్రాణానికి, జీవానికి అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు అన్నిటికీ శక్తిని ఇచ్చే ఆ పరమాత్మనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ శరీరపు అంతరంలో హృదయంలోనూ స్వయం ప్రకాశితమై దేదీప్యమానముగా ఉన్న సరే, ఆ ఓకే చిదా అన్న. అమ్మా నీరజ్ నీరజ్ ఓట్స్ ఆ చి ఆ చిదానంద చేసిన స్వరూపుడైన ఆ దేవదేవుడు నిరాకారుడు, శాశ్వతుడు, సత్యుడు, నిర్గుణుడు, సమస్త లోకానికి సృష్టికర్తైన ఆ సర్వేశ్వరుడు ఈ శరీరపు అంతరంలోనే ఉండి తను ఏమీ చేయక తన శక్తి చేత ఈ శరీరాన్ని ముందుకు నడుపుతున్నాడు. నీ శరీరపు అంతరంలో ఉన్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశితమై వెలుగుచున్నాడు. అక్కడ ఏ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఆయనే స్వయం ప్రకాశి. సూర్యచంద్రులు కూడా ఆయన యొక్క శక్తి చేతనే ప్రకాశింపబడుతున్నాడు. హృదయమే దేవుని దేవాలయం. మీ హృదయాంతరాలలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ దేవదేవుని మీద మనస్సు ఉంచి సాధన అంటే ధ్యానం ద్వారా మీ హృదయాంతరంలోనే దర్శించుకొని మీరు పొందిన ఈ మానవ జన్మకు సార్థకతను చేసుకొని తరించాలి. అది ఏ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఏ దేవాలయం యొక్క విశిష్టత. దేవాలయానికి వెళ్ళి గుడిలో ఉన్న విగ్రహ రూపంలోని దైవాన్ని దర్శించడం అంటే మనం మన హృదయాంతరంలో ఉన్న ఆ సర్వేశ్వరుని ధ్యానం ద్వారా సంపూర్ణ దర్శనం చేసుకోవాలి అని ఆ విధముగా మనం దానిలోని వేదాంతాన్ని గ్రహించడానికి మన ఋషులు ఆలోచించి అలా చేయవలసి వచ్చింది. ఇందులో మనిషి ఎంతో తెలుసుకోవలసిన భగవంతుని దైవత్వ సత్య అన్వేషణ జ్ఞానం ఉన్నది. ఆలోచిస్తేనే ఎంతో అర్థం చేసుకోగలం. సాధనతో సాధ్యం చేసుకోగలం. భగవంతుని జ్యోతి స్వరూపులు అయిన మానవుల దేహమే దేవాలయముగా ఉన్నది. ఈ సమస్త విశ్వ భూమండలం సృష్టిలోని మహద్భూత చిదంబర దేవాలయ రహస్యం ఇదియే. మనిషి జీవాత్మ దేహమే దేవాలయం. ముక్తి మోక్ష మార్గ మహాజ్ఞాన సందేశం. మనిషి దేహమే దేవాలయం. ఒక్క నిమిషం. చిదంబర ఆలయం. విజయలక్ష్మి అమ్మ పంచభూతాల విజయలక్ష్మి అమ్మ తత్వం. చిదంబరం అమ్మా వెళ్ళి నాన్న ఫోటోలు పెట్టింది అంతకుముందు. ఆహా చిదంబరం ఆహా ఎక్కడ ఉందనేది చెప్దామని. ఆ, విజయలక్ష్మి అమ్మ చదువుతాను. అమ్మా చదువుతారేమో అడగండి చిదంబరం లేకపోతే అంటే పాపం. వింటున్నావా? ఎక్కడో లేదు. వింటున్నాను టెంపుల్ దగ్గర ఉమ్, ఉన్నాను, వింటున్నా అయినా కానీ. టెంపుల్ సరే దగ్గర సరే. ఉన్నారంట. ఉమ్, అమ్మ ఎవరు పంచభూతాల తత్వంతో నిర్మితమైన మహా అద్భుత మనిషి దేహ సృష్టి రహస్యం. మనవుల దేహమే దేవాలయం, గుడి. మనిషి మానవులమ్మా. లోపల మానవుల. మానవ ఆ ఆ సరే మానవుల దేహమే దేవాలయం, గుడి. మనిషి లోపల కొలువై ఉన్న జీవుడే దేవుడు ప్లస్ ఆత్మ పరమాత్మ. జీవాత్మను దర్శించి తన పరబ్రహ్మం అనే సత్యాన్ని తెలుసుకోవాలి. జీవిత అనే శరీర గమ్యం ఇదే మోక్షం. దేవాలయం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఫలితం ఉండదు. మీ దేహంలోని పరమాత్మని అన్వేషించి దేహం లోపలికి అంతర్ముఖంగా ప్రయాణిస్తే ఫలితం అమోఘ మృతం లభిస్తుంది. అఘోమృతం లభిస్తుంది. ప్రస్తుతం అమోఘామృతం. ఎంతమంది అమ్మా, ఉమ్ ముందు అలాగే అమోఘామృతం. అన్నాలేండి. అమోఘామృతం. ప్రస్తుతం ఎంతమంది ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారు. మానవ దేహం లోపల జీవుడే దేవుడిగా, ఆత్మయే పరబ్రహ్మ జ్యోతి దర్శనంగా చేసుకుంటున్నారు. మానవ దేహం లోపల వచ్చి వెళ్లే శ్వాసయే పరమాత్మ, పరబ్రహ్మ జ్యోతి స్వరూపముగా ఉన్నది. ఓం శ్రీ మాత్రే నమః. చదువుతారా స్వామి? ఎవరైనా చదువుతారమ్మా? చదువుతాను. ఆహాహా దేహమే ఇంకెవరైనా దేవాలయం. చదువుతారా అంటున్నా. చదవండి. మనమే చదువుతున్నాం దేహమే అనుకుంటున్నారని దేవాలయం. అన్నా స్వామి. వెంకటలక్ష్మి అమ్మ అమ్మా చివరి లైన్లు మళ్ళీ చదువు 2-3 సార్లు. అలాగే మానవ దేహం లోపల వచ్చి వెళ్ళే శ్వాసయే పరమాత్మ, పరబ్రహ్మ ఉమ్. జ్యోతి స్వరూపముగా ఉన్నది. అదేగమ్మా. మొదలు పెట్టింది సుబ్రహ్మణ్య స్వామి శ్వాస ఇడ పింగళ. ఈరోజు సుబ్రహ్మణ్య అవునమ్మా. స్వామి అంటూ కుండలని. చెప్పుకుంటూ మొదలు పెట్టొచ్చింది ఏంటి? అవును. లోపల షట్చక్రాలు. మళ్ళీ దేవసేన ఆయన భార్యలు అంటే కూడా
మధ్యలో ఉమ్, సుషుమ్న అనే సుబ్రహ్మణ్య స్వామి, ఇడా ఉమ్, పింగళాలే వల్లి దేవసేన దేవసేన. చైతన్యంగా. అవునమ్మా. ఇప్పుడు చివరకు మానవ దేహం లోపల వచ్చి వెళ్ళే శ్వాసయే, అంటే మనకు వచ్చే అదే శ్వాస పరమాత్మ అదే పరబ్రహ్మ జ్యోతి పరమాత్మ స్వరూపంగా చైతన్య ఉంది. శక్తి ప్రవాహం. శక్తి అది ప్రవాహం. ఇడా పింగళ కుడి రంధ్రము ముక్కుకి ఎడమ రంధ్రాల్లో ప్రవహిస్తే ఈ ఆ, భౌతిక భవసాగరంలో పడి కొట్టుమిట్టాడుతుంది మనసుగా. అది అంతే కదమ్మా. సుషుమ్నాలోకి వెళ్ళేటప్పుడు దైవ ఉమ్, శక్తిగా పనిచేసి దైవం దగ్గరికి చేరుస్తుంది ఉహుం, సుషుమ్నా అది మార్గంలో. ఇప్పుడు మూలాధారం మిమ్మల్ని ఆ ద్వారాలు తెరిపించి అక్కడికి తీసుకెళ్తుంది రోజు అమ్మ చైతన్యం. ఆ ఆ ద్వారాలు ఓపెన్ చేయించే ఏడుకొండలు అంటే ఓపెన్ చేసి. ఏడుకొండలు కాదు, ఒక్కొక్క ఏడుకొండల ద్వారాలు ఇక్కడ తెరుచుకున్నాక పరమాత్మ దగ్గరికి వెళ్తున్నారు కానీ మీకు అమ్మ తెరిపించి తీసుకెళ్ళినప్పుడు వెళ్తున్నారు, మళ్ళీ వచ్చినప్పుడు అవును. మర్చిపోతున్నారు. ఆ నిజమేనమ్మా. ఇవాళ ఇంకా బాగా వీళ్ళు ఇంకా దారి పట్టారని బాగా భావి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఎక్కువ అదది కురిపిస్తున్నాడు. ఆయన అనుగ్రహం పెట్టి ఇంకా వీళ్ళని తీసుకెళ్ళిపోవాలి, ఇక లాభం లేదని తెచ్చుకోవాలి. ప్రొద్దున క్లాసు మధ్యాహ్నం సాయంత్రం దాకా కొనసాగేటట్టు ఉంది అలా ఉంటే గనక. సాగేటట్టుంది ఇవాళ. అవునమ్మా. మిమ్మల్ని ఏ ఇది ఇబ్బంది పెడుతున్నాం. ఏం దేహమే లేదు అమ్మ, దీపాలు. ఆనందంగా ఉంది. అమ్మ నిజంగా అమ్మ. అసలు మీరు స్వామి అన్నట్టు ఛార్జింగ్లు కూడా లేక వైర్లు పెట్టి అసలు ఆపుదామన్న ఇదే అనిపించట్లేదమ్మా. నిజంగా సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడెక్కడికో జ్ఞానాన్ని రూపొందిస్తున్నారు ఇవాళ. ఈ కంటిన్యూషన్ సహస్రాలు చేయండి అమ్మా. దేహమే స్వామి. దీపాలు. ఇందాక నువ్వు ఆగమాలు అడిగావు కదా, ఈ ఆగమాలది కింద పెట్టాను, అదొక్కసారి చదివి మళ్ళీ అలాగే. కంటిన్యూషన్ చదవండి. ఆగమాలది కింద ఆహా. చదువు. ఆ ఎక్కడమ్మా వస్తున్నాం. కింద ఆ, పూర్తి కిందికి ఆ, రా. ఆ, అవునమ్మా ఇదొకటి చదువు ఆగమ శాస్త్రం చదువు. కర్త ఎవరు. అలాగే ఒకటి అడిగితే అలాగేనమ్మా. వెంటనే వచ్చేస్తుంది అమ్మ. మెసేజ్ వెంటనే పెట్టేస్తున్నారు మనకి. ఆ డౌట్ క్లియర్ అదే అయిపోవాలి. అదేనండి బాబు, మామూలుగా కాదండి బాబు. కానీ మనం ఈ సూపర్ ఎత్తుకునేసరికి సూపర్. ఎక్కడెక్కడెక్కడ అని నేను ఓ పావు గంట అదే. పడుతుందండి. ఆ, ఆగమ శాస్త్రం కర్త ఎవరు? అది వేదములలో చెప్పబడింది. తెలుగులో ఆగమ శాస్త్రం ఎక్కడ లభిస్తుంది? ఆగమ శాస్త్రం అనే పేరుతో ఒక ప్రత్యేక గ్రంథం లేదు. ఆగమ శాస్త్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. హిందూ మతము నిగమ ఆగమాలపై ఆధారపడి ఉంది. నిగమ అంటే వేదము, నిగమం. నిగమం. ఆగమం అంటే మంత్రశాస్త్రాలు, తంత గ్రంథాలు అని వాడుక. రెండింటికి అర్థంలో శబ్దంలో ఏకత్వం ఉంది. పరమేశ్వరు నుండి వెలువడింది అని అర్థం. దేవతోపాసనలు, ఆలయ నిర్మాణం వంటివి ఆగమాలలో విస్తృతంగా ఉన్నాయి. వాటి ఆధారంగానే మన దేవాలయ నిర్మాణం విధులు ఏర్పరిచారు. వీటి మూలాలు వేదాలలో స్పష్టంగా ఉన్నాయి. యజ్ఞ భూములు నిర్మాణం, దేవతారాధన వేదాలలో నీదే. వాటిని మదించి ఋషులు దర్శించినవే ఆగమాలు. ఇవి బాహుసంఖ్యలో ఉన్నాయి. శైవగమాలు, వైష్ణవాగమాలు, శాక్తేయాగమాలు విస్తృతంగా లభిస్తున్నాయి. ఇవి కాక సంప్రదాయాల్లో ఉన్నాయి. పాంచరాత్ర, వైకాసన, కామిక, పాశుపత మొదలైన ఆగమ గ్రంథాలు ఎన్నో. వీటి ద్వారా ప్రాచీన భారతీయులు నిర్మాణ కౌశలం వంటి భౌతిక విజ్ఞాన అంశాలు కూడా గ్రహించబడతాయి. ఓం శ్రీమాత్రే నమః అమ్మ. అమ్మ అమ్మ ఆగాగు. ఎక్కడికి వెళ్ళలేదు. ఇవాళ అమ్మను వదిలిపెట్టేది లేదు మాలో. ఆయన వచ్చింది చేరుకున్నాడమ్మా. అదో ఉమ్, లలిత సహస్రనామాల్లో ఆహా. మళ్ళీ అసలు నిగమ అమ్మ ఆగమ. వాస్తవంగా ఆ లలితాదేవిని అన్నమే కీర్తన పట్టుకున్నాకేనమ్మా. ఒకటి ఉందమ్మా, నిగమ నిగమాంతరంగా. అది అది నేను పాడతానమ్మా, నాకు వచ్చమ్మా అది. పాడదు. అయ్యో ఇది ఆ, చదువు కంటిన్యూషన్ మళ్ళీ. ఉమ్, సకలాగమ సందోహ ఆ, శుక్తి సంపుట మౌక్తిక సకల ఆగమాలు. అవునమ్మా. ఆ ఇప్పుడు ఇది విష్ణు ఇది సహస్రం, చదువు. అదే లలిత సహస్రనామంలో ఆ కదమ్మా అది. మళ్ళీ సకలాగమ సందో. ఎందులోకి అలాగే. తీసుకెళ్ళడం పడి. అమ్మ లలితాదేవి ఎటు నుంచి తిప్పుతుందో. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. సకల అన్ని, ఆగమ సందోహ ఆగమ శాస్త్రములనేది, శుక్తి ముత్యపు చిప్పలచే, సంపుటి చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్త్యం చేయబడిన, మౌక్తిక ముత్యం సమస్త వేద సముదాయం అనే ముత్యాలతో కూర్చబడిన నాసాభరణం గల తల్లి. సుక్తి అంటే ముత్యపు చిప్ప. సముద్రంలో ముత్యపు చిప్పలు ఉంటాయి. స్వాతి చినుకులు కురిసినప్పుడు నీటి బిందువులు ఈ ముత్యపు చిప్పలో పడి ముత్యాలు అవుతాయి. సకల వేదాలు ముత్యపు చిప్ప అయితే
ఆ ముత్యపు చిప్ప మధ్యలోని మౌక్తికం అమ్మవారు. ముత్యపు చిప్పలలో ముత్యం చాలా నిగూఢంగా ఉంటుంది. దాన్ని చాలా ప్రయత్నం చేస్తే తప్ప బయటికి తీయలేరు. అసలది ఉందని గ్రహించలేరు. ముత్యాలను పొందటానికి చాలా శ్రమించాలి. శ్రమకు తగిన ఫలితం ముత్యాల వల్ల ఉంటుంది. ముత్యం అంటేనే చాలా విలువైనది కనుక వేదాలలో అమ్మవారు నిగూఢంగా ప్రతిపాదించబడింది. అమ్మని గురించి తెలుసుకోవాలంటే వేదాలను మధించాలి. వేద రహస్యాలను గ్రహించాలి. అప్పుడే ముత్యం లాంటి అమ్మవారి మహిమ తెలుస్తుంది. వేద రహస్యం అనగా మానవ జీవితాన్ని శాస్త్రబద్ధంగా నడిపే తీరు. వేదములను నమ్మి వాటిలో చెప్పబడిన వాటిని ఆచరణలో పెట్టడం ఆరంభిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ముత్యాలు లౌకిక సంపద, వీటి వల్ల పురుషార్థాలలో ఒకటైన అర్థం మాత్రమే లభిస్తుంది. కానీ సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అయిన అమ్మను గ్రహిస్తే, అమ్మవారి అనుగ్రహం పొందితే ధర్మార్థ కామ మోక్షాలచే చతుర్విధ పలు పురుషార్థాలు లభిస్తాయి. ఎప్పటికీ లౌకిక సంపద వల్ల బ్రహ్మానందం ప్రాప్తించదు. బ్రహ్మానందం ప్రాప్తించేదాకా పుట్టడం, పెరగడం, చావడం వంటి సంసార చక్ర భ్రమణంలో పడి తిరగటం తప్పదు. అందువల్ల నిజమైన ముత్యం అమ్మ అని గ్రహించిన వాగ్దేవతలు ఈ మంత్రంతో అమ్మను స్తుతించారు. సకల వేద సమూహములనుబడు ముత్యపు చెప్పలచే కప్పబడిన ఆణిముత్యం వంటిది. ఆగమాలు అన్ని పరబ్రహ్మను ప్రతిపాదించటానికి అరుంధతి న్యాయంలో ప్రయత్నిస్తున్నాయి. అరుంధతి చాలా చిన్న నక్షత్రము, కంటికి కనిపించదు. దాన్ని చూపటానికి ముందుగా ప్రక్కన ఉన్న పెద్ద నక్షత్రాలను చూపుతారు. అదే విధంగా వేదాలు తటస్థ లక్షణాలను చూసి పరబ్రహ్మను ప్రతిపాదిస్తున్నాయి. సమస్తమైన వేదాలు అనే ముత్యాలతో కూర్చబడిన నాసాభరణం గలది. నాసాభరణం మొదలైనవి ఆభరణాలను తెలుపుతాయి. అంతేకాని ఆమె స్వభావాన్ని తెలుపలేవు. ఆత్మను ఏదీ చేరలేదు. కేనోపనిషత్తులో నచక్షుర్ గచ్చతి నవా గచ్చతినో మనః, అక్కడికి కనులు పోలేవు, వాక్కు పోలేదు, మనస్సు పోలేదు. అంటే ఆత్మను కళ్ళ ద్వారా తెలుసుకోలేము. ఎందుకంటే అది కళ్ళకు దృష్టినిచ్చే శక్తి. చెవుల ద్వారా వినలేము. అది చెవులకు వినికిడి శక్తినిచ్చేది. ఈ రకంగా అవయవాల ద్వారా, మనసు ద్వారా ఆత్మను తెలుసుకోలేము. ఆత్మ వాగోచరము కాదు, చక్షుర్గోచరము కాదు. ఇక్కడ మౌక్తికం అంటే మానస గోచరం. వాన్మసు గోచరం. ఇందులో అలా ఉందమ్మా. అయితే ఇక్కడ మౌక్తికం అంటే మంత్రరాజము అని అర్థము. శ్రీ విద్య మంత్రరాజము షోడసాక్షరి. ఆ షోడసాక్షరి మంత్రము ఈ నామంలో చెప్పబడినది. శ్రీ విద్యలో ప్రధానమైన మంత్రము షోడసాక్షరి. దీన్నే శ్రీ విద్య మహామంత్రం అని కూడా అంటారు. షోడసి అంటే 16 అక్షరాలు గల మంత్రం. పంచదశి మహామంత్రానికి శ్రీం అనే బీజాన్ని గనక చేర్చినట్లయితే అది 16 అక్షరాలు గల షోడసాక్షరి అవుతుంది. కామరాజ మంత్రాంతే శ్రీ బీజేన సమన్విత షోడసాక్షరీ విద్యేయం శ్రీ విద్యేతి ప్రకీర్తిత. మన్మధుడు ఉపాసించిన మంత్రానికి శ్రీం బీజం గనక చేర్చినట్లయితే అది షోడసాక్షరి అవుతుంది. అనగా షోడసాక్షరి మంత్రం. లొల్లా లక్ష్మీధరులు, భాస్కరాచార్యులు కూడా దీన్ని సమర్థించారు. కానీ పంచదశి మహామంత్రానికి ఈం బీజం చేర్చినట్లయితే షోడసాక్షరి అవుతుంది అని ఒక సంప్రదాయం. దీని ప్రకారం షోడసాక్షరి మంత్రం శ్రీ కావ్యకంఠ గణపతి మునివర్యులు తమ మహావిద్య స్తోత్ర గ్రంథంలో షోడశి మహామంత్రం. ఇది 16 అక్షరాలు గల మంత్రం. కానీ బ్రహ్మ విద్య మంత్రం కాదు. బ్రహ్మ విద్య అంటే మోక్ష విద్య, జీవాత్మను పరమాత్మతో ఏకం చేసేందుకు ఉపకరించే విద్య. ఎక్కువ మంది గురువులు ఉపదేశం చేసే బ్రహ్మ విద్య షోడసాక్షరికి 28 అక్షరాలు ఉంటాయి. అష్టాబీజాక్షరాణ్యౌధో పశ్చత్ పంచదశీతతః పంచబీజాక్షరాప్యేష శ్రీ మహాషోడశీమత. పంచదశి మహామంత్రానికి ముందు 8 బీజాక్షరాలు, తరువాత 5 బీజాక్షరాలు ఉన్నట్లయితే దీని మహాషోడశి అంటారు. అది బ్రహ్మ విద్య. అయితే ముందు ఉండే అక్షరాలేవి, తర్వాత ఉండే అక్షరాలేవి? శ్రీ జమయా సర్వయోని శక్తి సర్వం చ మాయా కమలాత్మ విద్య శక్త్యాది బీజాని విలోపితాని
శ్రీ షోడశార్ణ పరదేవతాయ. దీనిని బట్టి మహాషోడశికి 16 అక్షరాలే ఉంటాయి. ప్రణవము అంటే ఓంకారము. 5 బీజాలను శక్తి ప్రణవాలు అంటారు. ఇవే పంచ ప్రణవాలు. పంచ ప్రణవాలు ఓం మొత్తం 8 బీజాక్షరాలు. పంచదశి మంత్రానికి ముందు, పంచదశి తర్వాత మళ్ళీ పంచ ప్రణవాలు. అయితే ముందున్న పంచ ప్రణవాలు అను లోమంగాను, తరువాత ఉన్న విలోమంగాను ఉంటాయి. ఈ రకంగా చూస్తే పంచదశి మంత్రానికి 15 అక్షరాలు, ముందు 8, తరువాత 5, వెరసి 13, మొత్తం మీద మంత్రంలో 28 అక్షరాలు ఉంటాయి. అయితే ఇక్కడ పంచదశి మంత్రంలోని 3 కూటాలను 3 బీజాలుగా లెక్క పెట్టాలి. అప్పుడు 8 + 3 + 5 16 అక్షరాలు అవుతాయి. ఇదే మహాషోడశి మంత్రం. ఈ మంత్రం సకల వేదసారము, పరమేశ్వరి స్వరూపం, బ్రహ్మ విద్యా స్వరూపం. దీనిని మించిన మంత్రం గాని వేదసారం గాని లేవు. ఈ నామంలో వేదాలన్నీ చదివినప్పటికీ ఆ పరమేశ్వరి యొక్క ముక్కెర మొదలైన ఆవరణాల గురించి తెలుస్తుంది, కానీ ఆమె తత్వం మాత్రం తెలియదు. అంటే వేదాలు పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదించలేవు అని చెప్పబడింది. ఇంతకు ముందు నామంలాగా ఈ నామం కూడా ఈ సహస్ర నామాల్లో తలమానికమైనది. అమ్మవారు ముత్యం లాంటిదట. సాధారణంగా స్వచ్ఛమైన వారితో ముత్యంతో పోలుస్తారు. ఆ ముత్యాన్ని కూడా కడిగిన ముత్యం అంటారు. కానీ అమ్మవారు కడగవలసిన అవసరం లేని ముత్యం. ఎందుకంటే ముత్యపు చిప్పలోనే గుప్తంగా నిర్మలంగా ఉన్న ముత్యం. అమ్మవారు ముత్యం లాంటిది అని పోలిస్తే అది అతి సామాన్యమైన పోలిక. వ్యాసుల వారు ఎలా చెప్పారో ఈ ముత్యపు చరిత్ర ఏమిటో కాస్త విపులంగా చూడాలి. ముత్యపు చిప్పలలో పడ్డ వాన చినుకులు ముత్యాలవుతాయి. అలా అని అన్ని కార్తెలలో వర్షపు చినుకు ముత్యాలు కాలేవు. స్వాతి వర్షపు చినుకులు ముత్యపు చిప్పలో పడితే అవి ముత్యపు చిప్పలలో మధ్య నిక్షిప్తమై కొన్ని రోజులు సమాధి స్థితిలో లాగా ఉండి ముత్యాలవుతాయి. అయితే మిగతా నక్షత్రాల కంటే స్వాతి నక్షత్రం యొక్క ప్రాముఖ్యము, ప్రాశస్యం ఏమిటి? ఈ స్వాతి నక్షత్రం తులారాశిలో నుండగా 4 పాదాలు ఉంటుంది. ఈ తులారాశి 7వ రాశి. అన్ని రాశులలోకి అందమైన సౌష్ఠవమైన రాశి. ఈ తులారాశికి సంబంధించిందే. సూర్యుడు తులారాశిలో ఉండి ఈ తులారాశి ఎదురుగా 180 డిగ్రీలలో మేషరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు ఆశ్వీజ పూర్ణిమ వస్తుంది. ఆశ్వీజ శుద్ధ పాడ్యము నుండి చంద్రుడి పూర్ణిమ వచ్చే నాటికి పరిపూర్ణుడైన షోడశ కళా ప్రపూర్ణుడవుతాడు. అమ్మవారి పంచదశాక్షరి మంత్రంలోని 15 బీజాక్షరాలు ఆశ్వీజ శుక్ల పక్షంలో 15 తిథులతో సమన్వయపరుచుకోవాలి. చంద్రుని 16 కళలకి షోడశి మంత్రానికి 16 అక్షరాలు శ్రీ కలిపి సమన్వయపరుచుకోవాలి. అందుచేత ఈ నామంలో స్వాతి వర్షపు చినుకుల ద్వారా పరిపూర్ణ స్థితికి చేరే ముత్యంలో అమ్మవారిని పోల్చటం అనేది చక్కని ఔచిత్యాన్ని సంతరించుకుంటుంది. పైగా తులారాశి మానవుని నాభి ప్రాంతాన్ని సూచిస్తోంది. మణిపూరక చక్రం ఉన్న చోటే నాభియే. స్వాతి అన్న పదాన్ని స్వ ప్లస్ అతి అని విడదీస్తే అతిశయించిన స్వాతత్వం గలది అని అర్థం వస్తుంది. అతిశయించిన స్వాతత్వం అమ్మవారే అని ఆదిశంకరులు పురమదిత్ అహో పురుషిక అంటే శివుని అహంకార స్వరూపిణి, అంటే శివుని వ్యక్త స్వరూపంగా సౌందర్యహరిలో చెబుతారు. ఇంతవరకు అమ్మవారి ముత్యం లాంటిది అని అనటం లాంటిది అని చెప్పటం దాకానే చెప్పుకున్నాము. ఈ ముత్యం అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉండే అన్ని ముత్యాల లాంటిది కాదట. ముత్యపు చిప్పల గుప్పిటిలో నిక్షిప్తమై భద్రంగా రహస్యంగా ఉంచబడి ఉంటుంది. మరి అమ్మవారు అనే ముత్యము తాలూకా ముత్యపు చిప్పలు ఎలాంటివి అంటే సకల ఆగమాల సమూహము. అంటే అన్ని స్మృతుల శాస్త్రాలు, అన్ని శృతులే వేదాలు ఆ ముత్యపు చిప్పలట. అలాంటి వేద శాస్త్రాలు గుప్పిటలని ముత్యపు చిప్పలలో గుప్తంగా దాచబడిన ముత్యం. అమ్మవారు గాని సామాన్యంగా అన్ని చోట్ల బాహ్యంగా అందరికీ తేలికగా లభ్యమయ్యే సాధారణ ముత్యం కాదు. అంటే సకల నిగమ ఆగమ శాస్త్రాలలోనూ సూక్ష్మంగా రహస్యంగా ప్రతిపాదింపబడేది అమ్మవారి తత్వమే అని దీని భావం. ముత్యపు చిప్పల రెంటి మధ్యన ముత్యము నిక్షిప్తమై ఉంటుంది. ఈ 2 ముత్యపు చిప్పలు ఏవంటే ఒకవైపు నిగమాలు, శృతులు లేదా వేదాలు, ఇంకొక వైపు శృతులు లేదా శాస్త్రాలు అన్నమాట. ఆడంబరాలు, పటాటోపాలు,
ప్రదర్శనాత్మకమైన ఉపాసనా విధానాలు లేకుండా గోప్యంగా, ప్రశాంతంగా, నిదానంగా సాధనా మార్గంలో అమ్మవారిని ఆరాధించే సాధకులకు ఈ నామం జపిస్తే వారి ఆరాధన శుచివంతమై పవిత్రమై ముక్తివంతమవుతుంది. అంటే ముక్తి ఫలాన్ని పొందుతారు అనగా వారు మోక్ష స్థితిని పొందుతారు అని అర్థం. సకల వేదం శాస్త్ర సమూహం అనే ముత్యపు చిప్పల గుప్పిటిలో గుప్తంగా ఉంచబడిన మంచి ముత్యం అని నామానికి అర్థం. సమస్త వేదముల గుంపులు శ్రీమాత ముక్కునకు అలంకరింపబడిన ముత్యముల ఆభరణములని అర్థము. అట్టి ముక్కు పుడక గలది శ్రీమాత అని కూడా అర్థము. ముందు నామములలో తారకల కాంతిని కూడా తిరస్కరించేడు ముక్కెర కలదని సహస్రనామములు తెలియచెప్పుచున్నవి. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భూషిత. ఇచ్చట వేదములు గుంపులే ఆ నాసాభరణమని ఆ ఆభరణ కాంతి ముత్యముల కాంతి వలె వర్ణింపబడినది. సోమాత్మకమైన కాంతిని ముత్యపు కాంతిగాను, సూర్యాత్మకమైన కాంతిని వజ్రకాంతిగాను తెలుపుదురు. సోమాత్మకమైన కాంతి మహా చైతన్యమునకు సంకేతం. దీనినే జ్ఞానకాంతి అందురు. ఇది జీవునికి చంద్రునికి వెన్నెల వలె చల్లదనమిచ్చును. సూర్యుని కాంతి తాపము కలిగించును. ముత్యపు కాంతితో సకల వేద సమూహమును పోల్చుటలో జీవునికి తృప్తి, సంతుష్టి, చల్లదనము, మనస్సునకు ఆహ్లాదము, ప్రశాంతత కలిగించు జ్ఞానము శ్రీమాత ముక్కు పుడక వంటిదని తెలుపబడినది. అట్లే ఒక చిన్న ఆభరణము కాంతియే శ్రీమాతకు వేద సమూహముల జ్ఞానం అయినప్పుడు ఇక శ్రీమాతేనేమని వర్ణింపగలము. సకలాగమ సందోహ అను నామము శ్రీమాత మహత్యమును మిక్కుటముగా ప్రశంసించున్నది. శృతులు, ఆగమములు సమస్తము ఆమె పాద ధూళిగను ముక్కు పుడకను పోల్చబడినవి. మౌక్తిక మనగా సృష్టించు ధర్మము కలది అను అర్థము కూడా నున్నది. సృష్ట్యాది ధర్మములన్నీయు ఆగములందు వేదములందు తెలుపబడినప్పటికీను అవి శ్రీమాతతో సరిసమానము కానే కావని భావన. వర్ణించలేని విషయము వర్ణించుట, వర్ణనమును అనంతముగా వర్ణించుటగా నుండును. ఎంత వర్ణించినను మిగిలిపోవుచుండను. అయినను భక్తులు వర్ణించుచునే ఇందురు. అట్టి వర్ణన ఆరాధనమై వారిని శ్రీమాత సాన్నిధ్యము నిలుపుము. ఓం నమ శివాయ. నమ శివాయ. అమ్మా ప్రసన్న స్వామి ఇందాకటిది అది కంప్లీట్ చేయమని. అమ్మా ఎక్కడ ట్రాన్స్ఫర్ ఎక్కడ ఎత్తుక్కోవచ్చు, ఎక్కడ ఉంది కూడా అది. మళ్ళీ మీరే పెట్టారు మాకు. అది ఇప్పుడు ఎక్కడ వెళ్ళామో మాకే అర్థం కావట్లేదు ఇప్పుడు మళ్ళీ. ఓం నమ శివ. దేవాలయం ఎక్కడ ఆగి మరి వెనకెళ్తు అది మీరే పంపించారు. శివ. ఓం నమ శివ. అంతలోపు కీర్తన పాడేయమ్మా నువ్వు. వెంకటలక్ష్మమ్మ కీర్తన పాడుతా అన్నావు. నిగమా నిగమా అంతరంగా. అదే అంత కంప్యూటర్ లో మా మైండ్ వర్క్ చేసినట్టు అన్నదమ్మా మాకు. పెడుతున్నాం. దేహమే దేవాలయం దగ్గర ఆగారా? అవునమ్మా అక్కడ ఆగాము. మొదలు పెట్టి వస్తున్నా. అమ్మవారిది వరకు అయిపోయిందమ్మా. అమ్మ ఏదో ఆగాము. కూర్చేస్తాను. తర్వాత మీకు పాట పాడదు వెంకటరమణ. పెట్టాను. పాట కూడా రెడీగా పెట్టానమ్మా నీకోసం. రెడీ. చదవండి స్వామి. ఓం నమ శివ. ఓం శ్రీమాత్రమ్మ. దేహమే దేవాలయం. ఒకసారి స్వామి దాన్ని నవ్వురా. అలా అమ్మాయి ఎక్కడి నుంచి పెడుతున్నారు మేము ఎత్తుక్కోవాలంటుంటే నవ్వొచ్చింది స్వామి. అది ఆపుకోలేక బయటికి వెళ్ళా. సహస్రార చక్రము గర్భగుడి. జీవుడికి ఆధారమైన చక్రం ఇది. మస్తిష్కం తలలోని మెదడు పనిచేస్తేనే జీవుడు ఉన్నట్లు. మెదడు పనిచేయకుంటే జీవుడు గాలిలో కలిసిపోయినట్లు. మస్తిష్కం జీవుడికి అంత కీలకమైనదైతే సమస్త జీవకోటి సృష్టించి పోషించి ఆ పరంధాముడి మస్తిష్కం మరింత ఇష్టమైనది ఉండాలి. మస్తిష్కం బ్రహ్మరంధ్రానికి దిగువన 1000 రేకులతో వికసించే పద్మం అన్నది ప్రాజ్ఞుల నమ్మిక. ఈ కమలం మాయతో ఆవరించి ఉంటుందని, ఆత్మజ్ఞానం సాధించే పరమహంసలు మాత్రమే దీన్ని పొందగలుగుతారని హిందూ విశ్వాసం. దీన్ని శివుడు శైవస్థానమని, వైష్ణవుడు పరమపురుష స్థానమని,
ఇతరులు హరిహర స్థానం అని, దేవి భక్తులు దేవి స్థానం పిలుచుకుంటారు. ఈ స్థానం పరిపూర్ణంగా తెలుసుకున్న మనుషులకు పునర్జన్మ ఉండదని కర్మసిద్ధాంతం చెప్తోంది. గర్భాలయం శరీరంలో సహస్రం ఎంత విశిష్టమైనదో ఆలయ నిర్మాణంలో గర్భగుడి కూడా అంతే విశిష్టమైనది. దీని గర్భాలయం లేదా ముఖమండపం అని అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. పరమయోగులు స్వామివారి కరుణ భాగ్యాన్ని పొందిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశించే అర్హత ఉంటుంది. ఆజ్ఞచక్రం రెండవది ఆజ్ఞచక్రం. ఇది భ్రూ కనుమల మధ్యలో ఉంటుంది. ఈ చక్రము 2 రంగులతో కూడిన 2 రేకులు 2 దళాలు ఉండే కవలంలో ఉంటుందట. ఇది కూడా గర్భాలయం సంబంధించిన అంశమే. విశుద్ధి చక్రం అంతరాలం. 3 విశుద్ధి చక్రం. ఇది కంఠస్థానంలో ఉంటుంది. ఈ చక్రం తెల్లగా మెరిసిపోయే 16 రేకులతో కూడిన కమలంలో ఉంటుంది. ఇది ఆకర్షితుని ప్రత్యేక అన్నది విశ్వాసం. అంతరాలం ఆలయ నిర్మాణంలో విశుద్ధి స్థానాన్ని అంతరాలంగా పిలుస్తారు. అంతరాలయం పిలుస్తారు. ముఖమంటపాన్ని మహామంటపాన్ని కలిపే స్థానమే అంతరాలయం. అనాహత చక్రం అర్ధమండపం. ఇది హృదయ రొమ్ము స్థానంలో ఉంటుంది. బంగారు రంగుల 12 రేకులు గల కమలంలో ఉంటుంది. ఇది వాయుత్వానికి ప్రతీక. అర్ధమంటపం గర్భాలయం ముందు ఉండే మంటపాన్ని ముఖమంటపం లేదా అర్ధమండపం అంటారు. భగవంతు శరీరం రొమ్ముని ప్రతిబింబిస్తుంది. మణిపూర చక్రం మహామంటపం నాభి బొడ్డు మూలంలో ఈ చక్రం ఉంటుంది. నీలవర్ణంలో 10 దళాలు రేకులు కలిగిన పద్మంలో ఉంటుంది. ఇది అగ్నితత్వం ప్రతిఫలిస్తుంది. ఆలయ నిర్మాణంలో గొంతు నుంచి నాభి దాకా దిగువ దాకా మహామంటపమే ఉంటుంది. స్వాదిష్ట చక్రము ద్వయస్తంభం. ఈ చక్రము లింగ పురుషాంగ మూలంలో ఉంటుంది. ఈ చక్రం సింధూర వర్ణం గల 6 దళాల కమలమట. ఈ జలతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ద్వయస్తంభం ఆలయ నిర్మాణ రీతిని అనుసరించి మహామంటపానికి ముందు ఈ స్తంభం ఉంటుంది. దేవుడి అంగమే ద్వయస్తంభం. అంగముల వేలుపు అని శివుడికి పేరు. అంగముల అంటే వస్త్రాలు ఏమి లేని కటి ప్రదేశం అని అర్థం. ధ్వజం అన్నా కూడా జెండా అని, మగగురి అనే అర్థాలు ఉన్నాయి. మగగురిలో మగు అంటే మగిటివి అని, గురి అంటే లక్ష్యం అని అర్థం. నిజానికి ధ్వజం అంటేనే మగ వంశత్వ గురి అని అర్థం. ఏది ఏమైనా భగవంతుని మర్మాంగ రూపమే ధ్వజస్తంభం అనడంలో సందేహం లేదు. ఆంజనేయుడి ధ్వజస్తంభానికి మండల కాలం పూజ చేసి ప్రదక్షిణ చేస్తే వివాహిష్టగా స్థితి కలుగుతున్న విశ్వాసం కూడా ధ్వజస్తంభ విశిష్టతను చాటుతుంది. మూలాధార చక్రం అనినాళ్లకు ఆధారమైన చక్రం గుదస్థానంలో ఉంటుంది. గుదస్థానం పైన లింగస్థానం కింద గుదలింగం 2 మధ్యలో ఉంటుంది. ఎర్రటి రంగులో 4 దళాల కమలం ఇది. ఇందులో కొన్ని శక్తి నిక్షిప్తమై ఉంటుంది. మోకాల స్థానం స్వామివారి 2 మోకాళ్ళు కలిసే స్థానం. ఇక్కడ ఓ గోపురం ద్వారా ఉంటుంది. దీన్ని దుర్గపుర ద్వారం అంటారు. దుర్గ అంటే కోట, పురం అంటే పట్టణం అని అర్థం. అంటే ప్రజలు స్వామి దర్శనం చేరుకునేందుకు ఇది ప్రవేశ ద్వారం. పాదాలు ఇది మహాప్రాకార గోపురస్థానం. ప్రాకారం అంటే గుడి మొదలైన వాటి చుట్టూ ఉన్న గోడని అర్థం. మహా అంటే చాలా గొప్పగా పటిష్టంగా అని అర్థం. అంటే శత్రు కోటలకు రాకుండా రాజులా దిగ్విజయమైన ప్రాకారం నిర్మించే వాళ్ళు గుడికి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈ మహాప్రాకార గోపురాన్ని నిర్మిస్తారు. మనం మహాప్రాకారం దాటి లోపలికి వెళ్తుంటే కానీ మన మనసులో అన్ని బాధలు చిత్రంపులకు కారణమైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం అనేవి అష్టదుర్గాన్ని ప్రాకారం బయట నిలిచిపోతాయి. అందుకే గుళ్ళోకి వెళ్ళగానే మన మనసు ప్రశాంతమే పోతుంది. ఇది గుడి నిర్మాణం. ఆ గుళ్ళో భగవంతుడి శరీరస్థానాల విశిష్టతల గురించి సమాచారం. కాబట్టి ఇక మీదట గుడికి వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకొని స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించండి. స్కందోపనిషత్తు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ. దేహము దేవాలయమని చెప్పబడుతుంది. జీవుడు సదా మంగళ స్వరూపుడై దేవుడై ఉన్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందులోనే ఇది చదివేయండి అష్టవక్ర గీత. జ్ఞాని అని సర్వదా ఇక్కడ అర్థాలు చదవకుండా జ్ఞాని నుంచి చదవండి. రావాలి. జ్ఞాని దగ్గర నుంచి చదవండి. అష్టావక్ర ముందుకు వెళ్ళాలా? దాని కిందనే ఉంది. ఇవి నేను తెచ్చి పెడుతున్నాను చూడండి. శ్లోకం 9వ శ్లోకం ఉందమ్మా. ఇది 9వ శ్లోకం ఉంది. అష్టావక్ర గీతలో 9వ అదే శ్లోకం. దాని వివరణను చదవమంటున్నాను అంతే. జ్ఞాని సర్వదా అని. అరే ఇది వచ్చింది. అష్టావక్ర గీత అధ్యాయం 3. ఆత్మందరిలో అందరూ ఆత్మలో. ధీరస్తు భోజ్యమానోపి పీజ్యమానోపి సర్వదా ఆత్మానం కేవలం పశ్చన్ న తుష్యతి న కుప్యతి.
భగవతి మూడో శ్లోకం 9. ధీరస్తు భోజ్యమానోపి పీడ్యమానోపి సర్వదా ఆత్మానం కేవలం పశ్యన్న తుష్యతి న కుప్యతి. ధీరస్తు ధీరుడగు ఆత్మజ్ఞాని అయితే భోజ్యమాన అపి భోగములను అనుభవిస్తున్న వాడైనప్పటికీ చ మరియు పీడ్యమాన అపి పీడింపబడుతున్న వాడైనప్పటికీ సర్వదా ఎల్లప్పుడూ కేవలం ఏకమై ఆత్మానం ఆత్మస్వరూపుడు తనను ఆత్మను పశ్చన్ చూస్తున్నవాడై నతుష్యతి సంతోషించడు నకుప్యతి కోపించడు. వివరణ: జ్ఞాని సర్వదా తన స్వరూపృష్టిలో ఉంటూ తాను తప్ప రెండవది ఏది లేదనే దృఢజ్ఞానంతో మానవమానంలో సమబుద్ధిని కలిగి ఉంటాడు. ఆత్మజ్ఞాని తన చుట్టూ ఎటువంటి సంఘటన జరిగినా కల చెందక దృఢచిత్తంతో శాంతంగా ఉండగలుగుతాడు. సన్మానింపబడిన సాధింపబడిన సమత్వభావంతో ఉండగలుగుతాడు. వచ్చే ప్రతి సంఘటనను యథాతథంగా తీసుకోగలుగుతాడు. ఎవరి మీద ద్వేషం కానీ ప్రేమ కానీ కలగవు. సంఘటన సాక్షి చూస్తాడు కానీ సంక్షోభానికి లోను కాడు. సర్వదా సమచిత్తంతో స్వరూపనిష్ఠలో ఏకత్వాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ శాంతంగా ఉంటాడు. మహాత్మ జీవితం సమీక్షిస్తే సత్యం స్పష్టంగా స్ఫురిస్తుంది. ఉన్నది కేవలం చైతన్యమయమైన ఆత్మీయని కనిపించే నానాత్వమంతా భ్రాంతిజన్య దృశ్యమని దృఢంగా తెలిసిన వారు కావడం చేత పూజింపబడినప్పుడు పొంగిపోరు, దూషింపబడినప్పుడు కుంగిపోరు. సర్వదా సమచిత్తంతో ఉండగలగడం జ్ఞానికి మాత్రమే సాధ్యం. శయనే పురుషే నిద్ర స్వప్న బహువిధం సృజేత్ బ్రహ్మణ్యేవ నిర్వికారే. వేదాంత పంచదశి ఇది విద్యారణ్య స్వామి విరచిత వేదాంతం. విద్యారణ్య స్వామి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఉండేవాడు, వాళ్ళ గురువు. ఈయన దేశం అంతా ఇదిగా ఉందని అమ్మవారిని ప్రార్థిస్తే కనకవర్షం కురిపించింది విద్యారణ్య స్వామి. శ్రీ విద్యారణ్య విరచిత వేదాంత పంచదశి. ఓం శ్రీమాత్రే నమః. శయనే పురుషే నిద్ర స్వప్న బహువిధం సృజేత్ బ్రహ్మణ్యేవ నిర్వికారే వికారాన్ కల్ప ఇచ్చసౌ. ఖలిలాగ్ని జలోర్వండలోక వ్యండలోక ప్రాణి శిలాదికాః వికారాః ప్రార్థిష్వంతశ్చ యా ప్రతిబింబితా చేతనా చేతనేష్వేషు సత్యాన్ లక్ష్మణం సమానం బ్రహ్మభిద్యేతే నామరూపే పృథక్ పృథక్. అందరికీ స్వప్నానుభవం ఉండనే ఉన్నది. అందు సాధ్య అసాధ్యాలతో సంభవ అసంభవాలతో యుక్త అయుక్తాలతో సంబంధం లేకుండా సత్యంగా తోస్తూ ఎంతగా మిథ్యామితికి లేనిది అన్నట్లుగా చూపుటకు లోనవుతున్నామో కదా. జీవునికి ఉన్నట్టు నిద్రాశక్తికి ఇంత మహిమ ఉన్నప్పుడు బ్రహ్మను మాయాశక్తి అచింత్య మహిమాన్వితమై ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? సుశుద్ధిలో ఉన్న మనుష్యుని ఎందలి నిష్క్రియమైన నిద్రాశక్తి అనేక రకాలైన స్వప్నాలు రచిస్తూ ఉంటుంది. అట్లాగే నిర్వికారమైన బ్రహ్మం నుండే మాయాశక్తి కూడా అనేక రకాల కార్యాలను రచిస్తూ ఉంటుంది. అంటే నిశ్చలంగా పరుండి ఉన్న పురుషుని యందు నిద్ర అనేక విధములైన స్వప్నములను సృజించడం. అట్లే నిర్వికారముగు బ్రహ్మమునందు మాయ అనేక విధములైన వికారములను కల్పించడం. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివీ, జగత్తు, బ్రహ్మాండం, వివిధ లోకమైన 14 భువనాలు, అందరి ప్రాణులు, శిలలు, ఏదైనా చరాచర విషయములన్నీ మాయ ద్వారా సృష్టింపబడ్డ మాయా కార్యాలు. అయితే జడిత విభాగం ఎట్లా కనిపిస్తోంది అని నీవు అడగవచ్చు. సమాధానం ఏమంటే, ప్రాణాంతఃకరణ ముందు శుద్ధ చైతన్యం ప్రతిబింబితం అవుతుండను. ప్రాణం ఉన్న వాటి యందు ప్రతిబింబం పడినందున అవి చేతనాలుగా కనిపిస్తున్నాయి. చేతనంలో ప్రతిబింబం పడినవి అచేతనాలుగా జడాలుగా కనిపిస్తున్నాయి. చేతనములు అచేతనములు అన్నింటి యందు సచ్చిదానందముగు బ్రహ్మము సమానముగానే ఉండను. నామరూపములచే పరస్పరం భేదించుండును. సమస్తమైన జడచేతనాల్లోనూ కూడా సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మము సమాన భావంతోనే ఉంది. జడచేతనాలన్నిటికీ ఉపాదాన బ్రహ్మే కాబట్టి నామరూపాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఈ జడచేతన విభాగం అనేది బ్రహ్మకృతం కాదు. జడచేతనంలో పరబ్రహ్మ భావం సమానమే. అందుకు హేతువేంటి? అదమ్మా ఇక్కడ ఆగింది. తర్వాత మీరు పాట పెట్టారు, పాడుతా అన్నారు కదా వెంకటలక్ష్మి గారు. హరహర మహాదేవ శంభో శంకర. శంభో శంకర. ఓం నమ శివాయ. ఇది మీరు పాడేయండి, నగవులు నిజమన్న మీద.
తొల్లటి కర్మం ఓం నమ